డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టించుకున్న తర్వాత పాటించాల్సిన కనీస జాగ్రత్తలు మీకు ప్రిస్క్రైబ్ చేసిన యాంటీబయోటిక్స్ ఇంకా నొప్పికిచ్చిన మందులు మాత్రం మర్చిపోకుండా వాడాల్సుంటుంది. ఒక 2 వీక్స్ వరకు కుదిరితే ఎంత సాఫ్ట్ డైట్ తినగలిగితే అంత సాఫ్ట్ ఫుడ్ తినండి. ఇంకొకటి మీ నాలికతో గాని లేదా మీ వేలుతో గాని అక్కడ ఎక్కడైతే ప్రొసీజర్ చేస్తామో ఆ ఏరియాని టచ్ చేయడానికి గాని, అక్కడ ఏమవుతుందనేది చూడడానికి కానీ ట్రై చేయకూడదు. గట్టిగా ప్రెస్ చేయడం లాంటివి చేయకూడదు. మీకు ఇంప్లాంట్ పెట్టిన చోట ఏమైనా డిస్కంఫర్ట్ గాని, నొప్పి గాని అనిపిస్తే బయట నుంచి మీరు కొంచెం ఐస్ ప్యాక్ తీసుకొని అక్కడ పెట్టొచ్చు. స్మోకింగ్ హాబిట్ ఉంటే మాత్రము 2, 3 రోజుల ముందు నుంచి ప్లస్ ఇంప్లాంట్ పెట్టిన 2, 3 నెలల వరకు ఎంత తక్కువ స్మోకింగ్ చేస్తే అంత బెటర్. లేకపోతే ఇంప్లాంట్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. షుగర్ ఉన్న పేషెంట్స్ ఉంటే మాత్రము ఇంప్లాంట్స్ పెట్టే ముందు, తర్వాత కొంచెం షుగర్ కంట్రోల్‌లో ఉండాలి. మీ ఫాస్టింగ్ ఇంకా పోస్ట్ లంచ్ లెవెల్స్ కొంచెం నార్మల్‌గా ఉన్నాయంటే ఇంప్లాంట్ మీకు సక్సెస్‌ఫుల్ అవుతుంది. ఇంప్లాంట్ పెట్టిన తర్వాత నోట్లో కుట్లుంటే మీరు నోరు క్లీన్‌గా పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అది ఉంది కదా అని చెప్పి బ్రష్ చేయడం మానేయకూడదు. జెంటిల్‌గా బ్రష్ చేసుకోవచ్చు. నోరు పుక్కిలిస్తూ ఉండాలి. ఏం తిన్నా సరే నోరు పుక్కిలించుతూ ఉన్నారంటే ఫుడ్ ఏమి ఇరుక్కోకుండా ఉంటుంది. ప్లస్ మీ ఇంప్లాంట్ పెట్టిన ఏరియా అంతా నీట్ అండ్ క్లీన్‌గా ఉంటుంది. సో, డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టించుకోవాలి అనుకుంటున్నా లేదా దాని గురించి మీకేమన్నా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్‌లో మీ మెసేజ్ డ్రాప్ చేయొచ్చు. లేదంటే మీకు కనిపిస్తున్న నంబర్‌కి కాల్ చేయొచ్చు. థాంక్ యూ.